హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ వ్లాగ్. ఇప్పుడు నైట్ 10:30 అవుతుంది. బేబీని నిద్రపుచ్చేసి హౌస్ షేర్ చేసేసి ఫైనలీ నేను మా బేబీ ప్రాజెక్ట్ చేద్దాం కదా అని చెప్పేసి కూర్చున్నాను. వీళ్ళకి ఎల్కేజీకే ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. నాకు ఇంటర్ వరకు రికార్డ్ అంటే కూడా తెలియదు. అది మళ్ళీ ఈ పిల్లలు ఏమైనా చేస్తారా అంటే చేయరు. ఆ టీచర్స్ కూడాను పేరెంట్స్ ఎక్కడ ఖాళీగా ఉండిపోతారో అని చెప్పేసి వాళ్ళకి ఇస్తారనమాట. అది మనమే చేస్తాం కనుక మనకే పని. నేను ఇంత సీరియస్ గా పీజీలో కూడా చేయలేదన్నమాట నా ప్రాజెక్ట్. ఇప్పుడు మా బేబీ వల్ల నేను మొదటి నుంచి స్కూల్ చదువుతున్న ఫీల్ వస్తుంది. యూజువల్ గా నా నైట్ రొటీన్ లో ఇది నా మీ టైం అనమాట. నా పర్సనల్ హాబీస్ కోసం యూజ్ చేస్తూ ఉంటా. బట్ ఇప్పుడు మా పాప కోసం వాడుతున్నాను. మా బేబీ వర్క్ అయిపోయింది. ఇప్పుడు నా బుక్ రీడింగ్ టైం అనమాట. ఈ పార్ట్ ని నేను స్కిప్ అస్సలు చేయలేను. స్కిప్ చేస్తే ఏదో మిస్ అయిపోయిన ఫీల్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఒక కొత్త బుక్ స్టార్ట్ చేశాను చదవటం. డేల్ కార్నెగీ రాసిన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని. నాలాంటి ఇంట్రోవర్ట్స్ కోసం యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మా హస్బెండ్ తీసుకున్నారు. యాక్చువల్ గా ఇది తన బుక్ నేను బారో చేశాను అనమాట. చదివాక దీని రివ్యూ నేను వీకెండ్ లో ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.